అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ ప్రక్షాళన జరుగుతోందా? వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలిచేలా జగన్ ప్లాన్ చేస్తున్నారా? అందుకే ఇన్ఛార్జీలను మార్చే పనిలో వైఎస్ జగన్ ఉన్నారా? ఇందులో భాగంగానే ఇప్పుడు జమ్మలమడుగులో ఇన్ఛార్జిను నియమించారా? మరి కొత్త ఇన్ఛార్జి రాకతో జమ్మలమడుగులో వైసీపీ జెండా ఎగరడం ఖాయమా? ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం ఫ్యాక్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ నేత రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య మళ్లీ ఆధిపత్య పోరాటం మొదలు కాబోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జమ్మలమడుగులో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ డిసైడ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా పాతేందుకు జమ్మలమడుగు ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గట్టి పట్టుంది. ఇద్దరూ కూడా రాజకీయంగా అనేక ఎత్తుపల్లాలు చూశారు. గతంలో వీరిద్దరూ టీడీపీలో చేరిన తర్వాత ఓడిపోయారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడంతో రాజకీయ పరిణామాల నేపథ్యంలో రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఇక ఆదినారాయణ రెడ్డి మాత్రం 2019 ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లడంతో జమ్మలమడుగులో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. అయితే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంతో ఆయన పార్టీని నిలబెట్టారు. అధికారం పోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామసుబ్బారెడ్డికి పార్టీ మారిపోతారేమోనన్న ఉద్దేశంతో జగన్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇచ్చారనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. వైఎస్ హయాం నుంచి ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అనుచరులే ఎమ్మెల్యేలు అయ్యారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో బీజేపీలో చేరిపోయారు. ఇక 2024లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే రామసుబ్బారెడ్డి కూడా గతంలో జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రి కూడా అయ్యారు. కానీ ఆ తర్వాత కేసుల్లో ఇరుక్కొని కొన్నేళ్లు జైలుకు వెళ్లారు. ఇప్పుడు వైసీపీలో కొనసాగుతూ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరూ ఆయన దెబ్బకు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పార్టీని నిలబెట్టుకోవాలంటే మళ్లీ పాత ప్రత్యర్థిని రంగంలోకి దించాలని జగన్ భావించారు. రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి అప్పగించారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సుధీర్తో పంచాయతీ జరిగినప్పుడు రామసుబ్బారెడ్డినే అవమానించారు. ఆయనకు పోటీ చేసే ఛాన్స్ లేదని తెగేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనకే తిరిగి ఇన్ఛార్జ్ పదవిని కట్టబెట్టారు. అయితే జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడం వెనక జగన్ ఆలోచన వేరుగా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని చెబుతున్నారు. ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డిని తప్పించి జమ్మలమడుగులో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని, ఎంపీగా మరో కుటుంబ సభ్యుడు పోటీ చేస్తారని గుసగుసలు ఉన్నాయి. అయితే పార్టీని నిలబెట్టడం చాలా ముఖ్యం కాబట్టి ఆ ఛాన్స్ రామసుబ్బారెడ్డికి ఇస్తున్నారు. అయితే పోటీ చేసే ఛాన్స్ మాత్రం రామసుబ్బారెడ్డికి రాకపోవచ్చని అంటున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.